హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అసిపిట్ట కబుర్లు. సో ఈరోజు అయితే మేము నా బర్త్డే అనమాట. ఈరోజు ఈరోజు 28th March 2026 అనమాట. ఈరోజు అయితే నా బర్త్డే. సో అందుకు ఏమైనా ప్లాన్ చేద్దామని శ్రీశైలంకి అయితే వెళ్తున్నాము. సో కాబట్టి మా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఒక 2 hours అలా అయిపోయింది. పాస్ వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇంకా 2 hours ట్రావెల్ చేస్తే వచ్చేస్తాం, శ్రీశైలం గట్టికి ఎక్కేస్తాం. చాలా ఫాస్ట్ వెళ్తున్నాము, చూద్దాం. సో ఎప్పుడైతే అన్నం తినడానికైతే ఆగాము. ఇక్కడే అన్నం తింటున్నాము. సో ఈరోజు ఏమేంటిది అంటే వెజ్ కర్రీ, మిర్చి కర్రీ, మిర్చి సలా అన్నమాట. Amma, show this setup. See, this is our setup. Ma, రేపు సరిపోయేలా ఉంది. ఇప్పుడైతే దిండి రిజర్వాయర్కి అయితే వచ్చాము. సో వెళ్ళే దారిలోనే ఉంటుంది అనమాట. ఇదైతే శ్రీశైలం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, కానీ మేము ఆల్రెడీ విజిట్ చేసేసాము. సో అండ్ చాలా ఎండ కూడా ఉంది, టెంపరేచర్ కూడా చాలా హై ఉంది. సో అందుకు వెళ్దామా వద్దా అని డిసైడ్ చేసుకుంటున్నాం. వెళ్దామా? నో. సో జనాలు అక్కడ ఎక్కుతున్నారు కదా పైకి, బాగుంటుంది. అక్కడ ఇదివరకు అయితే వాటర్ ఉండేది, కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అంత లేదు. సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఒక రెయిన్బో కూడా ఫామ్ చేసింది. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డబుల్ రెయిన్బో అని వచ్చింది అనమాట. చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్ని అడిగాను అనమాట, ఇది ఎలా కనిపించింది అంటే రైనీ సీజన్లో వెళ్ళాం కనిపించింది అన్నారు. సో రైనీ సీజన్లో వెళ్తేనే బెస్ట్, ఎందుకంటే దిండి రిజర్వాయర్ అయితే వాటర్ వస్తాయి. సో బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ స్టార్ట్. దెన్ మరి ఇంకా 20-30 kilometers థర్డ్ రోడ్ స్టార్ట్. ఘాట్ రోడ్కి ఆల్మోస్ట్ నియర్ టు ఘాట్ రోడ్ అనమాట. అండ్ 82 kilometers శ్రీశైలం అయితే రీచ్ అయిపోతాము. మేము 4 కదా నాన్న, 4 అనుకున్నామా, 4:08 అయితే రీచ్ అవుతాము. సో మా దర్శనం అయితే 8:30 అనమాట. శ్రీశైలం వెళ్ళిన తర్వాత మేము ఏ సత్రం బుక్ చేసుకున్నాము, ఘాట్ రోడ్ టైమింగ్స్ ఏంటి, ఇంకా చాలా చెప్తాను. అండ్ రోడ్స్ ఎలా ఉన్నాయని చెప్తాను. రోడ్స్ ఎలా ఉన్నాయి, పీపుల్ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి. సో శ్రీశైలం గురించి లాస్ట్ టైం అయితే వీడియో తీయలేదు. ఈసారి అయితే కంపల్సరీగా మీకు డే బై డే అంటే సో కంపల్సరీగా ఏమేం గుడి ట్రై చేయాలి, ఘాట్ రోడ్ టైం అవన్నీ చెప్తాను. ఇప్పుడైతే మనము ఘాట్ రోడ్కి నియర్ అయితే వచ్చేసాము. ఇక్కడ పక్కన టీ షాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వ్యాన్స్ అందరూ ఆగుతున్నారు అంటే తినడానికి. అండ్ మనకి సేఫ్గానే ఉంది, బాగానే ఉంది. అండ్ వెరీ ఎగ్జైటెడ్ టు గో శ్రీశైలం. హిల్స్ వస్తున్నాయి, చాలా ఎక్సైటెడ్గా ఉన్న ఘాట్ రోడ్. సో అదైతే టుమ్ అరకు వీడియోస్ ఎప్పుడైనా చూస్తే అంటే చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది అరకు వీడియోస్. అక్కడ కొండెక్కేటప్పుడు మెలకులు ఉంటాయి కదా, మెలకులు టాప్ 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 తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడైతే నాకు అదేంటి, నేను తిప్పడానికి కొన్ని మనుషులు అయితే పెట్టుకున్నాను. నానమ్మ పెట్టుకున్నాను నేను, అండ్ మా తాతని కూడా పెట్టుకున్నాను. చాలా సీరియస్ అనమాట. ఇలా తిరిగినప్పుడు మా తాత మీద పడతా, అండ్ ఇలా తిరిగినప్పుడు మా నాన్న మీద పడతా. ఓకే, నైస్. అవర్ జర్నీ ఈస్ గోయింగ్ నైస్లీ. దగ్గరకు వస్తున్నాం హిల్స్కి. we're getting ఓకే. నానమ్మ, లెట్స్ గో విత్ నానమ్మ. నానమ్మ, మీ జర్నీ ఎలా ఉంది? బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మా మనరాలతో మా పిల్లలతో చేయటం మొదలు. ఇది ఈటీవీ న్యూస్ అన్నమాట, చూడండి. స్టే ట్యూన్. చాలా శ్రీశైలం ఎలా ఉంటది చూడలేదు కాబట్టి చూస్తాం ఇప్పుడు.
ఓకే, ఇక్కడ ఏదో ఉంది, ఏంటిది? నా అమ్మ ఏంటిది? వాట్ ఈస్ దట్ అంటే? అమ్మయ్య, గట్రుడికి ఎక్కేసాం గాయస్. ఇప్పుడైతే మొలకలు తిప్పుతున్నాం. సో అదిగోండి బస్ కూడా మనతో వస్తుంది, శ్రీశైలం అని రాస్తుంది. నేను హైదరాబాద్ నుంచి, ఇది మనము తెలంగాణ బార్డర్ దాటామా? ఓకే, దాటలే. ఇదిగో సారీ, తాతది మర్చిపోయా. ఎలా ఉంది మీ జర్నీ? హ్యాపీ జర్నీ. మా చిన్ను బర్త్డే సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాము. చాలా హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం కార్లో. ఓకే, ఇంకా ఏమి లేవు, అంతా స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ విశేషాలన్నీ హ్యాపీగా అనౌన్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మా నాన్న డ్రైవర్ని అడుగుతాం. హలో సార్. హలో సార్. ఓకే, సో ఇక్కడైతే వెహికల్స్ వస్తున్నాయి పోతున్నాయి. సో ఇప్పుడైతే మేము టోల్ దగ్గరికి అయితే వచ్చేసాము. 5 o'clock ముందే ఎంటర్ అవ్వాలన్నమాట, లేకపోతే ఎలో చేయరనమాట. శ్రీశైలం రోడ్ వెళ్ళడానికి, ఘాట్ రోడ్ వెళ్ళడానికి. సో ఇక్కడైతే పక్కన షాప్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే గ్యాస్ది కూడా ఉంది, అంటే పెట్రోల్ బంక్ కూడా ఉంది ఇక్కడ, హెచ్పిది. సో ఇక్కడే కొట్టుకోవాలనుకుంటే కొట్టేసుకోండి, ఎందుకంటే అంటే పెట్రోల్ కొట్టేసుకోండి కార్కి. ఓకే ఓకే, లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే సారీ గాయ్స్, ఇట్ ఇస్ నాట్ ద టోల్, ఇదే మాట మెయిన్ టోల్ అనమాట. సో ఇప్పుడైతే వచ్చేసాము. ఓకే, ఏమన్నా ఓం నమ శివాయ. ఓకే, 50 rupees అనమాట. అక్కడ కనిపిస్తుంది అమ్మా, ఎంట్రీ లేను 50 rupees అని ఇందాక కనిపించింది. ఎంట్రీ బిల్ అయితే 50 rupees అనమాట. సో ఎన్ని మీటర్స్ ఉంటుంది నాన్న? స్టాప్ యువర్ వెహికల్. సో ఏమంటున్నాడంటే ఇట్స్ అంటే ఇది చాలా వైల్డ్ ఏరియా కాబట్టి స్టాప్ చేయకండి మీ వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ అని చెప్పారు. టైగర్స్ ఉంటాయంట బాగా ఇక్కడ. నాన్న ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? సో 71 kilometers అయితే ఉంటుంది ఘాట్ రోడ్ మేబీ. సో వెరీ ఎక్సైటెడ్. ఏంటిది, ఏముంటుంది? ఓహ్, యానిమల్స్ పార్క్ అయితే ఉంది మేబీ. సో విల్ గో. చెప్పానే నాన్న పార్క్ ఉంటుంది అన్నారు కానీ మనం వెళ్దాము అని అన్నారా? ఎస్, మంకీస్ కాదన్నా, జూ ఇది ఉంది మన జూ బనార్ఘట్లో మనం వెళ్ళేవాళ్ళం కదా, దిగు బొటానికల్ బనార్ఘట్ట సఫారీ జూ టైప్ సఫారీ ఉంది ఇక్కడ. అయితే అటు ఒక సఫారీ వెళ్ళింది, ఏది జీప్ టైప్, అది కాదు ఇటే ఉంటుంది సఫారీ ఒకటి ఉంది. లాస్ట్ టైం కూడా మనం వెళ్దాం అనుకుంటే అవ్వలేదు, బాగా వర్షానికి వద్దులే అనుకున్నాం. సఫారీ ఒకటి ఉంటుంది, జూ సఫారీ ఉంటుంది. ప్లీజ్ మన వెహికల్ అన్నా వెళ్ళొచ్చు, లేకపోతే వాళ్ళ వెహికల్ అన్నా వెళ్ళొచ్చు. ఓకే, కానీ వెళ్ళట్లేదు. నెహ్రూ జువాలజికల్ పార్క్ నానా నా బర్త్డే కదా నాన్న. చిన్ను నానా నా బర్త్డే కదా నాన్న. అందుకే కదా వెళ్తుంది. ఇక్కడైతే యానిమల్స్ని ఫీల్ చేయకూడదు, లేకపోతే ఫైన్ 10,000 అనమాట. ఇక్కడ చాలా పుట్టలు కనిపిస్తున్నాయి, స్నేక్స్ పుట్టలు. ఎక్కడ పడితే ఒక ప్లేస్లో ఉండాలి అనమాట. అలా ఏమైనా రూల్ ఉందా అని చెప్పండి ప్లీజ్.
నేనైతే ఇక్కడికి వచ్చాను అండ్ ఐఎమ్ సీయింగ్ ద వ్యూస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. నేనైతే మమ్మీ బెల్ట్ అంటే లైక్ ఇలా మొత్తం ఇదివరకు లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫుల్ గ్రీనరీ ఉంది, కానీ ఇప్పుడైతే సమ్మర్ సీజన్లో వచ్చాం కాబట్టి గ్రీనరీ అస్సలు లేదు. కానీ లెట్స్ సీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే రైనీ సీజన్లో రావాలి. సో ఇప్పుడైతే కొండ అని వేరే కొండకి ఎక్కుతున్నాం. అది ఆ కొండనా డజన్నో, కానీ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా పుట్టలు చూస్తుంటే. ఓకే బాగుంది. వాళ్ళు చూపించారు కదా బోర్డు, మీకు స్టార్టింగ్లో చూపించారు కదా బోర్డు ఏం ఫీడ్ చేయకూడదు కాబట్టి, కానీ కొంతమంది ఫీడ్ చేస్తున్నారు మంకీస్కి. అదిగోండి పుట్టలు కనిపిస్తున్నాయా మీకు? మొత్తం కనిపిస్తున్నాయి కదా నాన్నమ్మ, పుట్టలు చాలా కనిపిస్తున్నాయి అమ్మా. ఇక్కడంతా పుట్టలు ఎక్కువ ఉన్నాయి. ఇదిగో నా మొహం. నాకు హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పరు. చెప్పండి చెప్పండి ప్లీజ్. ఓకే మహాలక్ష్మి పుట్టింది. ఓకే ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో అవర్ వీడియోస్. ఓకే తెలుసుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ చెప్పండి, ఏ నెంబర్ కాంటాక్ట్లోకి వెళ్ళాలో ఫోన్ నెంబర్ చెప్పండి. ఓకే అది చేద్దాం. అమ్మా ప్లీజ్ అనౌన్స్ ది ఫోన్ నెంబర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటన్నా ఆగే ప్లే ఫీడ్బ్యాక్ ఉంది ఎట్లా అంటే అది ఎక్కిద్దేమో అని చెప్పిస్తాం. అమ్మయ్యా ఎంత స్పీడ్ బ్రేకర్, చిన్నదే స్పీడ్ బ్రేకర్. అన్నీ ఎదురు చెట్లే బంగారా. హెల్లు చెప్పులంటే ఎదురమ్మా అంటే అట్నీ ఏమంటారు ఇంగ్లీష్? ఓకే బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి టోటల్గా. బ్యాంబూ చికెన్ అంటే ఇంకా దీనిలో ఉండేదేనమ్మా బ్యాంబూ చికెన్. అదే కొట్టాలి. సో బాగుంది. ఇక్కడ ఏదో బోర్డు ఉంది, లెట్స్ సీ. ఏంటది, ఏం బోర్డు అది? ఆ బోర్డు ఒకటి కనిపిస్తే ఇంట్లోకి తెచ్చేసుకొని కానీ పెంచుకోడు ఇవ్వరు మా మమ్మీ. సరేలే ఉంటామా, సెలవు పెడుతున్నా. సెలవా? నీకు ఎవరిచ్చారు సెలవు? బాయ్. ఇప్పుడైతే కార్ వస్తుంది అండ్ పక్కన ట్రీస్ కూడా ఉన్నాయి. బాగా గ్రీనరీ, లాస్ట్ టైం వచ్చినప్పుడు గ్రీనరీ ఉంది కానీ ఇప్పుడైతే గ్రీనరీ లేదు. ఉంది కానీ తక్కువ, అది కూడా. సో అది ఓకే నైస్. ద రోడ్స్ వెరీ నైస్. రోడ్స్ చాలా బాగున్నాయి. ఇంకేం చెప్పు, ద నేచర్ ఇస్ బాగుంది. అందరు బోరు అంటే అందరు వ్యూస్ చూస్తున్నారు. మా నాన్నమ్మ వాళ్ళైతేనా చెట్లు చెట్లు చెట్లు. నానేమంటున్నారంటే ఒక చోట ఆపేస్తాను మిమ్మల్ని అండ్ మీరు చూసుకోండి ఏమేమి మంకీస్ తింటున్నాయో అని చెప్తున్నారు. డౌన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు పాము పొట్టు చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇదైతే సఫారీ అన్నమాట. నా సఫారీకి తీసుకెళ్ళారు అంటున్నారు. ఓకే అమ్మ సఫారీ వచ్చింది, పాస్ త్రూ అయిపోయింది. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉన్నాయి? నా ముక్కుకు తెలియదు. 57 కిలోమీటర్స్ ఇంకా. సో వెయిటింగ్. సో టైం ఇప్పుడు ఎంత అయింది? 2:32 అయ్యింది. మనము 4:07 కల్లా ఎలిగన్ తింపేస్తాను. 3 అనుకోండి, 3:40 3:45 అలా అనుకోండి. ఎందుకంటే మా నాన్న చాలా ఫాస్ట్ తినిపిస్తాడు. ఈజ్ అ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో వందే భారత్. అమ్మా అమ్మ కొంచెం ఎదురు వస్తుంది.
సో ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్కి వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం అన్నమాట. శ్రీశైలం డ్యామ్కి మా నాన్నకి కనిపించినట్టు నాకు కనిపించలేదు. ఇంకా ఎక్కడుంది? ఓకే, తిరిగేవారు కాబట్టి మా నాన్న ట్రావెల్ అన్నమాట. మీకు తెలియదు విషయము. హైదరాబాద్ మొత్తం ఒక్క ప్లేస్ చెప్పినా కూడా అవునా ఇక్కడ 10 minutes ఎగ్జాక్ట్ టైంలో చెప్పేస్తారు మా నాన్నగారు. సో శ్రీశైలం డ్యామ్కి ఆల్మోస్ట్ 1 hour ఈ గట్టు మొత్తం తిరిగి 1 hour అలా టైం స్పెండ్ చేసాము. కాసేపు ఆగటం దిగటం అలా చేసాము, అంటే లైక్ హోటల్స్ దగ్గర. దాని తర్వాత ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చేసాము. కొండ దిగుతున్నాం కదా నాన్న ఐ థింక్ సో కొండ దిగుతున్నాము. లెచ్చి నాన్న కొండ దిగుతున్నామా? కొండ కొండ మనం ఇక్కడ ఇంకా ఉంది. టిఫిన్ చేసాం, సూపర్ ఉంది టిఫిన్. ఎక్కడ? మనిషికి మొదలు పెట్టి చేసాం మనం. ఏది ఎక్కడ? రెస్టారెంట్ లో ఏ రెస్టారెంట్? అవును గుర్తుకుంది. ఇక్కడ స్టే కూడా ఉండొచ్చు అనుకుంటే ఇదేనా హిల్ వ్యూ అమ్మా. ఇది వ్యూ. ఇది వ్యూ పైకి ఎక్కి ఇది వ్యూ. పొద్దునే మేము ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు. అవును, ఇక్కడ నుంచి ఒక 6 minutes ఏమో ఉంటుంది. అంతే. సో ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్కి అయితే వచ్చేసాము. సో మనం ఈ శ్రీశైలం డ్యామ్ని చూస్తాము. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నల్గొండ. ఎక్కడ? హైదరాబాద్. సూపర్ ఉంది. సో ఇక్కడైతే వాటర్ డ్యామ్ అయితే ఉంది. సీ హియర్, బాగుంది ఫ్లోమెంట్. సో అక్కడైతే ఫ్లోమెంట్ ఉంది అండ్ అక్కడ కూడా ఫ్లోమెంట్ ఉంది. అది మొత్తం తిరగొచ్చాం మేము. అటు వెళ్తాం ఇప్పుడు. గేట్లు నిండి మొత్తం నిండుతాయి అన్నమాట. ఆ గేట్లు లేపుతారమ్మా. అక్కడ నుండి వాటర్ వస్తే ఆ వాటర్ జల్లు ఇక్కడ వరకు వస్తుంది. ఓ సార్, వాటర్ ఓపెన్ చేస్తే దాని జల్లు ఇక్కడి వరకు వస్తుంది. మా నాన్న కాదు, ఆ పై వరకు వస్తుంది. అంత ఫ్లో వస్తుంది. అంటే బాగా వస్తుందా? ఓకే, కానీ ఇంకా నిండిన వాటర్, కానీ ఎలా అది అక్కడ అంతే వాటర్. ఓకే, సో ఇక్కడైతే డ్యామ్ చాలా బాగుంది. ఫస్ట్ మనము ఈ గట్టు ఎక్కిన ముందే ఇక్కడైతే శ్రీశైలం డ్యామ్ అన్నమాట ఫస్ట్ ప్లేస్ మంది. సో చాలా బాగుంటుంది. బైక్ రైడర్స్ కూడా ఆగుతున్నారు. అంటే మీరే చూడే అంత ఫేమస్ డ్యామ్. అండ్ ఇది నార్మల్ డ్యామ్ కాదు, డిఫరెంట్ డ్యామ్. అక్కడ నుంచి అది మటమన్ డ్యామ్. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్ మాట. ఇది డిఫరెంట్ లాంగ్లో ఉంది. సో ఇక్కడైతే తినడానికి కూడా ఉన్నాయన్నమాట, ఐస్ క్రీమ్స్ అన్ని ఇవన్నీ అవన్నీ. సో అది బాగుంది. అది ఫుల్ లోడ్ వస్తే ఫుల్ వాటర్ వస్తే పైన వరకు వస్తాయంట జల. అంటే చూడండి ఎంత వాటర్ ఫ్లో ఉంటుందో. సో మనం అక్కడికి రోడ్ కనిపిస్తుంది కదా, అది మొత్తం తిరిగి ఇక్కడికి వస్తాం కదమ్మా, మొత్తం తిరిగి మేబీ. సో ఓకే యామి చిన్నమ్మాళ్ళు కూడా వచ్చావు ఒకసారి. అందరికీ బస్ ఎవరు? చిన్నమ్మ నారాయణ. దాన్ని ఏమంటారు? అటు వెళ్తే రూపాయి కావచ్చు. ఐస్ క్రీమ్ కావాలా? ఐస్ క్రీమ్ వద్దమ్మో, దగ్గుతుంటే సాధించి సరిపోదండి.
ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, ఇప్పించారు నాకు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్నీ వచ్చాయి కదా, హ్యాపీ బర్త్డే మొత్తం. అసలు ఏం కనపడదు వదిలినప్పుడున్నా మీరు వర్షంలో తిరిగినట్టే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే డాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇందాడైతే కొద్దిగా పైన చూసాము, అప్పర్ దగ్గర చూసాము. ఇప్పుడైతే చాలా దగ్గరికి అయితే చూస్తున్నాము. ఇందా రోడ్ కనిపించింది కదా అక్కడ నుంచి, ఇదే అన్నమాట రోడ్. మరి అప్పుడు అంత పైకి ఉన్నాము. సో ఇప్పుడైతే డ్యామ్కి దగ్గరలో ఉన్నామన్నమాట. చాలా బాగుంది వ్యూ. నేనైతే ఇంకా నా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తున్నా. సో ఇప్పుడే నాన్న ఇంకా కింద రోడ్ ఉంటుందా? ఆ రోడ్ ఎక్కి మళ్ళీ కొండ ఆ బ్రిడ్జి మీదుగా కొండెక్కాలమ్మా. బ్రిడ్జి దాటి ఇక్కడ గుర్తుందా లేదా? ఇదే అనుకుంటా సార్, ఈ కొండకి మధ్య బ్రిడ్జ్ అనుకున్నాం మనం. ఇదే. మేడం ఆన్ చేశారండి. సో ఇక్కడైతే ఆంధ్ర సైడ్ అయితే వెళ్తున్నాము. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి. సో తెలంగాణ నుంచి ఆంధ్రాకి అయితే వెళ్తున్నాము. ఆంధ్ర బోర్డర్కి వచ్చి ఆంధ్ర అనుకుంటా. వెల్కమ్ టు ఇది ఆంధ్ర టోల్ గేట్. చెప్పాడు ఎవడన్నా 70 రూపీస్. అడుగుతా. ఐసి 70 రూపీస్ రా. ఓకే. సో 70 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ తెలంగాణ బార్డర్ దగ్గర అయితే 50 రూపీస్. ఏంటిది మొత్తం? నీళ్ళు ఉన్నప్పుడు ఇదంతా ఫ్లోటింగ్ మూలాన అట్లా గలి రాళ్ళన్నీ బయట పడిపోయినాయమ్మా. ఓకే. పైన ఉన్నాం. చూడు పైన పోల్స్, టవర్స్ కరెంట్ టవర్స్. మన ఇందరు తెలంగాణ సైడ్ నుంచి చూస్తాం. ఇది అదిగో తెలంగాణ. మనం ఎక్కడ చూసాం? తెలంగాణ తాత అక్కడ దాకా వచ్చారు. అదేనా రూపే? అది కాదు నాన్న, అక్కడ ఉంటుంది. ఏదంటారు పాతాళగంగ దగ్గర బాగుంటుంది రూపే. తాత నువ్వైతే భయంకరంగా భయపడతావు తాత, బట్ ఇట్స్ వెరీ గుడ్. నేను వెళ్తా. చింతల్లి నీకోసం మమ్మీ. సో మేము రోప్ వే ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. తీసుకెళ్తారు. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4 అవుతుంది. 4:07 అన్నారు. 4:08 మేబీ విచ్ టైమ్ విల్ కమ్ ఐ డజంట్ నో. కానీ వాటర్ ఉన్నప్పుడు చాలా కష్టం. చూడాలనుకుంటే ఓకే, కానీ అదే అరకు వెళ్ళినప్పుడు కనుక వర్షం పడితే ఎట్లాగో ఇప్పుడు అది ఇంత చాలా వర్షాలు బాగా భారీ వర్షాలు. అవును చాలా. సో ఇప్పుడైతే మేము పాలధార పంచదారకైతే వచ్చాము. సో ఇది మా సెకండ్ లొకేషన్. బాగున్నాయి. ఏది బాగుంటుందా అని నాకు ఇది క్యూట్ ఉన్నాయి. ఓకే. ఇదే కదా అరకులో కొనుక్కున్నా. అదిగోండి పాలధార పంచదార అక్కడ ఉంది.
అక్కడ నుంచి నీళ్ళు తాగాలి మనం. బాగుంటాయమ్మ నీళ్ళు. మనం తాగాం లాస్ట్ టైం. తాగాం గుర్తులేదు టేస్ట్. 10 years కాబట్టి 10 times తాగుతా. తాగారా మీరు? ఏంటి ఏం రాస్తుంది? తాత ఏం రాసింది? అది పరమేశ్వరుడి దగ్గర నుంచి వస్తున్నాయని రాశారు. కాశీ నుంచా? జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఈ ప్రదేశంలో తపస్సు చేశారంట. తెలుసు. శివానంద గ్రంథాన్ని రచించారు. One, two, 3, 5 times, 10 times ఆగను నేను. ఏం కాదు. సారీ. వెయిట్. బాగున్నాయి. సూపర్ ఉన్నాయి నాన్న. ఈవెన్ మీ టూ. అమ్మ నన్ను పుష్ చేసావు ఎందుకు మా? ఇవి కూడా ఉన్నాయి. బాగుంది. దాని నుంచి చూసావమ్మా దాంట్లో లోపల. ఇదైతే ఎలా భక్తులు ఎలా నమ్ముతాడంటే అదేంటి అంటే హిమాలయాస్ నుంచి శివుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ నుంచి ఇక్కడికైతే వస్తాయి అంటారు. సో అటు సైడ్ ఏమో ఒక లెఫ్ట్ సైడ్ ఏమో పాలధార అండ్ రైట్ సైడ్ ఏమో పంచదార అనమాట. టేస్ట్ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట. అండ్ అక్కడ ఆదిశంకర్ అయితే తపస్సు చేశారంట. సో వెళ్ళేదానిలో షాప్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడైతే పైకి వెళ్దాం. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్త. సో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలా 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 బాగుంది. నేనైతే నాకు 10 years వచ్చాయి. సో 10 times తాగా అనమాట. సో అది. అండ్ ఇక్కడ చూడండి రుద్రాక్షమాల చాలా పెద్దగా ఉంది కదా. చాలా ఏదమ్మా? ఏది లోటస్ అంటే? లోటస్కి ఎలా సీట్ వస్తుంది? మరి ఇది లోటస్ మాల? రుద్రాక్షమాల శివుడికి ఇష్టం. లోటస్ మాల ఎవరు చేస్తారు నానమ్మ? లోటస్ మాల ఎవరు చేస్తారు? లక్ష్మీదేవి. ఇది లక్ష్మీదేవికి అండ్ అది శివుడికి అన్నమాట తపస్సు చేసేది. ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. థ్రెడ్స్, వుడ్స్, శంఖంలు, గణపతి, ఇంకా కీచెన్స్ చాలా ఉన్నాయి. సాక్షి గణపతి దగ్గర చూద్దాం మళ్ళీ. బాయ్. హలో, వి ఆర్ ఎట్ సాక్షి గణపతి.
ఏరే సాక్షి గణపతి టెంపుల్. ఇది బాగుంది మంచిగా మీద పడతా. ఇప్పుడు నెక్స్ట్ సాక్షి గణపతి అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారి టెంపుల్కి దర్శనం ఉంది కదా 8:30. ఇప్పుడు టైం ఎంత? 5 అయింది ఎగ్జాక్ట్గా. ఇది 1 అవర్ అలా చూసుకున్నాం, హాఫ్ అన్ అవర్ అలా. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పెయింటింగ్ వేసా. లెట్ మీ థింక్ ఇట్ ఆఫ్. ఇది నెమలి శివుడు నెమలి మీద కూర్చున్నారు. రైట్? శివుడు ఫేస్ ఎంత అందంగా గీసారునా కదా. శివుడు ఫేస్ ఎంత అందంగా గీసారు. అర్చన టికెట్ ఇక్కడ క్యూలో అయితే వెయిట్ చేస్తున్నాము గాయ్స్. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అర్చన టికెట్ అయితే 10 రూపీస్ అనమాట. గణపతిని చూసినప్పుడు చాలా మనసుకి చాలా బాగుంది. అండ్ వీ ఆల్ ఎంజాయ్డ్ దేర్. మేమందరం ఫ్యామిలీ మొత్తం కూర్చొని కాసేపు గణపతిని చూసుకొని వచ్చేసాం బయటికి. అండ్ మేమైతే బయట పార్క్ చేసుకోమన్నమాట మా కార్ని. లిమిటెడ్ స్లాట్స్ అనమాట అది కూడా. అండ్ మనం కావాలంటే లోపల కూడా పార్క్ చేసుకోవచ్చు. పోలీసెస్ కూడా ఉన్నారు. మనకేమైనా తెలియకపోతే వాళ్ళని అడిగితే చెప్తున్నారు క్లియర్గా. చాలా బాగా జరిగింది దర్శనం. సో ఇంకా మనము ఎక్కడ స్టే చేస్తాము శ్రీశైలంలో 8:30కి మా స్పర్శ దర్శనం కదా, ఎలా జరిగిందని మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇదైతే చాలా లాంగ్ అయిపోయింది మాట ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.